హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే జీమెయిల్లో మోడిఫికేషన్స్ అండి. అంటే ఈ పాస్వర్డ్ చేంజ్ చేయడాలు మరియు నేమ్స్ చేంజ్ చేయడాలు, 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మనం వీడియోస్ చేసాం. సో అయితే ఇప్పుడు ఆ యొక్క ఆప్షన్స్ కొత్తగా మార్చడం జరిగింది గూగుల్ వాళ్ళు. సో అసలు ఆ ఆప్షన్స్ మనకి ఎక్కడొస్తాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటుగా నేను చాలామంది రిక్వెస్ట్ మేరకు నేమ్ అనేది కూడా జీమెయిల్కు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే స్కిప్ చేసేయండి, లేదా ఈ వీడియోని పూర్తిగా చూడండి. రైట్, ముందుగా నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్ ఇక్కడ గూగుల్ సెలెక్ట్ చేయండి. 2 ఫింగర్స్తో నేను అప్కి స్క్రోల్ చేస్తున్నాను. సో ఎందుకంటే అక్కడక్కడ చూపించడానికి కోసం, లేదా రైట్ సైడ్ ట్యాప్ చేసుకుంటూ వచ్చిన మీకు గూగుల్ ఉంటుంది. రైట్, గూగుల్ పైన ట్యాప్ చేస్తున్నాను. Google Services. ఇక్కడ చూడండి, గూగుల్ సర్వీసెస్. More options. Google Services. ఇక్కడ మనకి More navigate up. ఇక్కడ మనకి మేనేజ్ ఎవర్ గూగుల్ అకౌంట్ రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు రావడం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ మిస్ అవుతుంది. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మనం ఆన్ చేసుకోవాలనుకున్నా, ఆఫ్ చేయాలనుకున్నా, నేమ్ చేంజ్ చేయాలనుకున్నా, లేదా మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా, లేదా డివైజెస్ ఏదైనా లాగిన్ అయినట్లయితే వాటిని రిమూవ్ చేయాలన్నా, ఇలా ఏ ఉన్నా సరే మనకి ఆ ఆప్షన్స్ అనేది కనపడడం లేదు. సో కొంతకి చేంజెస్ వల్ల. సో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి మరొక చోటికి మార్చడం జరిగింది. అది ఎక్కడ చూద్దాం ఇప్పుడు. More options, రైట్ సైడ్. Google VH Tech signed in as selected. All services. దీన్ని ట్యాప్ చేయండి. All services selected. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేసుకుంటారండి. Connect Google search. Navigate Google connected devices and 2 ఫింగర్స్ తో కొద్దిగా స్క్రోల్ చేస్తున్నాము పైకి. Privacy ads. Which device cross the Chromebook. Cross device which privacy and రైట్ సైడ్ security. చేసుకుంటూ వస్తానండి నేను. Ads. Personalized phone number usage and autofill and pass autofill with Google. ఆటో ఫిల్ విత్ గూగుల్ దీన్ని క్లిక్ చేయండి. Autofill with Google. Use autofill with Google. On. Switch. సో ఇది ఆన్ చేయాలి. సో ఇది ఆన్ చేసి రైట్ సైడ్ అయిపోయింది. Google account. Method. Personal info. Name. Email address. Phone numbers. Addresses. చూసారా? సో ఇక్కడ Google account. Message. Use autofill with Google. Navigate up. గూగుల్ అకౌంట్ అని చెప్పి నా మెయిల్ ఐడి చూపిస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ చేస్తే మనకి పర్సనల్ ఇన్ఫో అని చూపించడం జరిగింది. ఒకసారి నేను ఆఫ్ చేస్తాను చూడండి. ఇది గూగుల్ ఇది Use autofill with Google. Off. ఇవి చూద్దాం. Google. Personal info. Name. Email address. Phone numbers. Addresses. Disabled. చూసారా? డిజేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఆన్ చేద్దాం. On. ఆన్ చేశాను. Google account. Personal info. Name. Email address. Phone numbers. Addresses. సో ఇప్పుడు అనేబుల్ అయింది. సో దీనిపై ట్యాప్ చేయండి. Google account. Personal Google account. Help. ఇక్కడ Search. Google right side. account. Nathaji Reddy. Nathaji. Google account. Home. Tab. ఇక్కడ నుంచి మనం Google account. Nathaji Reddy. Home. Tab. ఈ గూగుల్ అకౌంట్ అనేది కదా, దానిపై ట్యాప్ చేసి మనము ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేయొచ్చు. నేను చేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే నేను మార్చాలనుకున్న నేమ్ వేరేది కాబట్టి. అంతకుముందు ఆప్షన్స్ చూపిస్తే చూడండి. ఇక్కడ Selected. Personal data and security. People and sharing. చూసారా ఫ్రెండ్స్? ఇలాగే ఆప్షన్స్ అని యథావిధిగా రావడం జరిగింది. ఓకే, నేను గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్. Data. Select. Home. Tab. Google account. Nathaji Reddy. Nathaji. దీనిపై ట్యాప్ Google Play చేశాను. Google. Nathaji. Padiri Bhaskaret. Sridharman. Bhaskaret. Nathaji Reddy Padiri. దీనిపై ట్యాప్ Google చేస్తాను account. ఫ్రెండ్స్. ఓకే, నేను గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. Home. Tab. హోమ్ ట్యాబ్.
ఇక్కడ రైట్ సెలెక్ట్ చేస్తున్నాను. Selected. Personal info. పర్సనల్ ఇన్ఫో Tab. దీనిపై సెలెక్ట్ అయ్యింది. Selected. ఓకే రైట్. ఇంతటితో అయితే మనకు ఆప్షన్స్ అనేది ఎక్కడ ఉన్నాయి మీకు చూపించాను కదా. ఇప్పుడు నేమ్ చేంజ్ అనే విధంగా చేయాలి చూపిస్తాను చూడండి. ఇక పర్సనల్ ఇన్ఫో పైన క్లిక్ చేశాను. Data and secure. Change pro. Name. Nathaji Reddy. Birthday. Name. నా నేమ్ చూపించింది దీనిపై Google ట్యాప్ Play చేయండి. Service. Google Web View. Name. Name Nathaji Reddy. Nickname. No nickname. Who can see? Anyone can see. Learn more. No next. Anyone can see this information when they communicate with you or view content that you create in Google services. Learn more about how to control. No next. Back. Google. Help and feed. Google account. Web view. Name Nathaji. Web view. సో ఇక్కడ నేమ్ అని చూపించింది దానిపై క్లిక్ చేయండి. Name. Changes to your name. Learn more. First name. Nathaji Reddy. Last name. Padiri. Edit box. సో ఇది Last name. నేను చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు. Who can see your name? Padiri. Last Nathaji. Showing English. Accessibility volume. వేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్. Editing. Selection mode on. Edit. Last name. Name. Heading 1. Changes. Learn more. First. Select. Last name. Selection mode on. Padiri. Showing words. Links. Control. Heading. Pair. Line. Word. Character. Actions. Move cursor. Move. Cut. Paste. Select all. Selected text. దీనికైతే సెలెక్ట్ చేశాను. Delete. Window English. US. QWERTY. Clear text. ఓకే Selection mode on. Edit. First name. Selection mode on. Edit box. First name. Showing English. US. QWERTY. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అని టోటల్గా ఇచ్చుకునేస్తున్నాను నేమ్ అనేది. Last name. Edit box. First name. Show characters. Actions. Paste. Padiri Nathaji. Last name. Edit box. Who can see or anyone can learn more. Cancel. Save. సేవ్ పైన క్లిక్ చేసేయండి. Web view. Name. Padiri nickname. No nick. Who can see anyone. Learn more. No next. Back. సేవ్ అయిపోయింది. Learn anyone. Who can nickname Padiri Nathaji Reddy. Link. చూసారా నా నేమ్ అప్పుడేం చెప్పింది లాస్ట్లో. సో నేతాజీ రెడ్డి పాదిరి అని చూపించింది. ఇప్పుడు పాదిరి నేతాజీ రెడ్డి అని చూపిస్తుంది. సో ఇక్కడ ఏంది పాదిరి నేతాజీ రెడ్డి నేమ్ లింక్ అని చెప్పింది కదా. దాని మీద క్లిక్ చేస్తానే నేమ్ అడిగింది. అక్కడ నేమ్ అనేది ఎడిటింగ్ చేసుకునేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ జీమెయిల్ ఐడిని మాత్రం మనం చేంజ్ చేయలేము. ఉన్న ఐడితో పాటు కొత్తగా కావాలి క్రియేట్ చేసుకోవచ్చు. కానీ సో ఇదే ఐడిని మనం మాడిఫికేషన్స్ అయితే చేయలేం. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.